తారీఖు మా పిసిసి ప్రెసిడెంట్ గారు సిరిమలారెడ్డి గారు సంతనూతలపాడు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా అక్కడ లోకల్ శాసనసభ్యుడు మీద కొన్ని విమర్శలు చేయడం జరిగింది. దానికి సిరిమలారెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉన్నారు. దాని అనుగుణంగా నిన్న ప్రెస్ మీట్ పెట్టి సిరిమలారెడ్డి గారిని అవాకులు చవాకులు పేలుస్తున్నాడు. మేము ఒకటే ప్రశ్నించదలుచుకున్నాం. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 2 లక్షల ఓటర్స్ నిన్ను గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే ఆ సంతనూతలపాడులో దళిత వర్గాన్ని మొత్తాన్ని 4-5 కుటుంబాల దగ్గర తాకట్టు పెట్టిన నువ్వు 26 పథకాలు దళిత పథకాలు రద్దు చేస్తే ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి అన్నని నువ్వు ఒక అసమర్థ ఎమ్మెల్యే అయితే నువ్వు మా సిరిమలారెడ్డి గారిని విమర్శించే స్థాయి నీకుందా? మేము కట్టుబడి ఉన్నాం. నువ్వు కమిషన్లకి దందాలు చేసావు, 130 కోట్లు సంతనూతలపాడు. అదేవిధంగా నెంబర్ 1 చేమకుర్తి మండలంలో మున్సిపాలిటీలో బినామీ పేర్లు 20 మంది కార్మికులను పెట్టి నెలకి 5 లక్షల రూపాయలు చొప్పున 2.5 కోట్లు నువ్వు బినామీ పేర్ల మీద మార్చుకోలేదా? రా చర్చించుకుందాం మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి. నువ్వు అక్కడికే రావాలా. అక్కడికే వస్తే కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము వస్తాము. రా చర్చించుకుందాం. రెండోది, చేమకుర్తి మండలంలో రక్షిత మంచినీటి పథకానికి 68 కోట్ల రూపాయలు 2018లో నిధులు విడుదల చేస్తే ఏషియన్ బ్యాంకు దాన్ని నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ వారు వర్క్ ఆర్డర్ తీసుకొని మొదలు పెడితే దాంట్లో 10 కోట్లు నువ్వు పర్సెంటేజ్ అడిగి ఈరోజు 30,000 మంది చేమకుర్తి మున్సిపాలిటీలో ఉన్న ప్రజలను మంచినీళ్ళు త్రాగటానికి లేకుండా చేసిన గనుడు నువ్వు. రా చర్చించుకుందాం. అక్కడికే రా. అదే మంచినీళ్ళ ట్యాంకీ దగ్గర 68 కోట్ల మీద ఆసియా బ్యాంక్ నిధులు ఇచ్చిన దాని మీద నువ్వు అడిగిన కమిషన్ల మీద చర్చించుకుందాం. రా, మేము కట్టుబడి ఉన్నాం. అదేవిధంగా సంతనూతలపాడు పశువుల క్షేత్రం. సంతనూతలపాడు అంటేనే పశువుల సంత. దాన్ని నువ్వు చిలకలూరుపేట సంత యాజమానికి, వ్యాపారస్తుడికి ఓన్లీ ఒక కారు గిఫ్ట్గా ఇచ్చినందుకు నువ్వు వాళ్ళకి తాకట్టు పెట్టి ఇక్కడ క్రయ విక్రయాలు జరగకుండా చేసిన గనుడు నువ్వు. రా, పశువుల సంత కాడికి రా, చర్చించుకుందాం. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులుగా మేము వస్తాం. 4వది, చేమకుర్తి మండలంలో గ్రానైట్ రాళ్ళు తోలే 500 లారీలు ఉంటే ఆ లారీల దగ్గర ఒక్కొక్క లారీ దగ్గర 5,000 చొప్పున నెలకి వసూలు చేసి 25 లక్షల చొప్పున నెల చొప్పున ఈ 5 సంవత్సరాలు వసూలు చేసుకోలేదా? రా చర్చించుకుందాం. రామతీర్థం గంగమ్మ గుడి దగ్గర ఆ తల్లి సాక్షిగా ప్రమాణం చేద్దాం. రా, అక్కడే తెలుసుకుందాం. రా నీ కమిషన్ల దందా. 4వది, నీ విలాసవంతమైన గెస్ట్ హౌస్ కట్టుకోవటానికి కొలసనకోట అనే గ్రామ పంచాయతీలో ఎన్ఎస్పి భూమిని 4 ఎకరాలు ఆక్రమించి అక్కడున్న వ్యవసాయదారులకి నీళ్లు సరఫరా కాకుండా కాలువను బూడి చేసి నీ విలాసాల కోసం గెస్ట్ హౌస్ కట్టించుకోలేదా? రా చర్చించుకుందాం. ఎంఆర్ ఆఫీస్ కాడికి, మధ్యపాడు ఎంఆర్ ఆఫీస్ కాడికి రా. కాంగ్రెస్ ప్రతినిధులుగా మేము వస్తాం. అదేవిధంగా కొలసనకోట గ్రామంలో పంచాయతీలో ఇసుక దందా చేస్తా ఆ ఇసుక దందాకి నీళ్ళు అడ్డం వస్తుందని గేట్లు ఊడిపోయినా కూడా గేట్లు పెట్టలేని అసమర్థుడు నువ్వు మా సిరిమలారెడ్డిని విమర్శించే స్థాయి నీదా? రా చర్చించుకుందాం. నీ కొలసనకోట గ్రామంలో నీ ఇసుక ర్యాంపు దగ్గరికి మేము కాంగ్రెస్ ప్రతినిధులుగా మేము వస్తాం. నువ్వు ఎంత దందా చేసావు, నువ్వు ఎంత అవినీతి చేసావో నువ్వు అక్కడ. అదే కాకుండా దాని మూలకంగా అక్కడ చుట్టుపక్కల గుళ్ళకమ్మ రిజర్వాయర్ కాలువలో ఉన్న పరివాహ భూములన్నీ నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితికి తీసుకొచ్చింది నువ్వు కాదా? రా చర్చించుకుందాం. గుళ్ళకమ్మ ప్రాజెక్టు దగ్గర శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి దగ్గరికి చర్చించుకుందాం. రా, నువ్వమ్మా సిరిమలారెడ్డి గారిని విమర్శించే స్థాయి నీదా? నీకు భిక్ష పెట్టిందే రాజశేఖర రెడ్డి. నువ్వు రాజశేఖర రెడ్డి కూతుర్ని విమర్శించే స్థాయి నీదా? ఇంకొకటి, ఇక్కడ ఇంకొకటి ఉంది. చేమకుర్తి మండలంలో ప్రభుత్వ భూముల్లో నువ్వు ఎంతమందికి ఇన్వాయిసీలు ఇప్పించావు? గ్రానైట్ ఇన్వాయిసీలు
నువ్వెంతమంది కాడ వసూలు చేసావు రా తేల్చుకుందాం అక్కడికే. గంగమ్మ రామతీర్థం గంగమ్మ సాక్షిగా తేల్చుకుందాం రా. నువ్వు 27 పథకాలు రద్దు చేస్తే జగన్మోహన్ రెడ్డిని పల్లెత్తి మాట అనలేని ఒక అసమర్థ ఎమ్మెల్యేవి దళితులు, ఎస్సీలు, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంతనూతలపాడు నియోజకవర్గంలో నీకు ఓట్లేసి గెలిపిస్తే కొంతమంది నాయకులు కాళ్ళ దగ్గర వాళ్ళ బానిసలుగా చేసి సంవత్సరానికి ముందే నియోజకవర్గాన్ని పారిపోయిన ఎమ్మెల్యేవి నువ్వో మా షర్మిలారెడ్డిని విమర్శించేది. ఖబర్దార్ రా తేల్చుకుందాం. ఏ చర్చికి పోదామా, ఏ రాముల వారి గుడికి పోదామా, ఏ గుడికి పోదామా, ఏ దర్గాకి పోదామా రా. నీ అవినీతి మీద 130 కోట్ల అవినీతి సంతనూతలపాడు నియోజకవర్గంలో చేయలేదా? ఎన్ఆర్జీఎస్ పనుల్లో నువ్వు కమిషన్లు తీసుకోలేదా? విత్ ప్రూఫ్తో సహా వస్తారా? నీ సెంటర్ నీ ఇష్టం, నువ్వు ఎక్కడికి రమ్మన్నా వస్తా. మా షర్మిలారెడ్డి గారు విమర్శలకి మేము కట్టుబడి ఉన్నాం. నువ్వు అవినీతి చేసావు, తప్పు చేసావు, నువ్వు కమిషన్ దండుకున్నావు. ఒక్కొక్క ఉద్యోగస్తుల దగ్గర 8 లక్షలు, ఒక్కొక్క ఉద్యోగస్తుల దగ్గర కరెంటు ఉద్యోగస్తుల దగ్గర 8 లక్షల రూపాయలు తీసుకొని వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పకపోతే వాళ్ళు ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దిగజారారు సంతనూతలపాడు మధ్యపాడులో. నువ్వు కాదు ఇవన్నీ చేసింది రా. నువ్వు మళ్ళీ అంటావు నేను క్రైస్తవ బిడ్డని అంటున్నావు. ఇదిగో బైబిల్, నేను కూడా క్రైస్తవ బిడ్డనే. బైబిల్ సాక్షిగా నేను చెప్తున్నా, నువ్వు కూడా క్రైస్తవ బిడ్డవైతే ఏ చర్చికి పోదామన్నా, ఏ మసీదుకి పోదామన్నా, ఏ దర్గాకి పోదామన్నా, ఏ గుడికి పోదామన్నా రా. నీ అవినీతి మీద చర్చించడానికి కాంగ్రెస్ ప్రతినిధులుగా మేము వస్తాం. అంతేగాని చూడు మా షర్మిలారెడ్డి గారి కుటుంబ నేపథ్యం, నీ కుటుంబ నేపథ్యం ఏంది? ఎన్నో బైబిల్ పట్టుకొని బజార్లో ఎప్పుడు తిరిగేవాడు నువ్వు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ సెక్రటరీగా అధ్యక్షుడిగా ఇస్తే నువ్వు మా దగ్గర ఉండి కాబట్టి కాడకు దండుకొని ఈరోజు పోయి మమ్మల్ని విమర్శించేస్తా. ఈ రాజశేఖర రెడ్డి ఏమో మీ దేవుడు, కానీ రాజశేఖర రెడ్డి బిడ్డేమో తప్పుడుది. ఖబర్దార్ నీ ఇష్టం. ఎక్కడైనా ఏ సెంటర్ అయినా సరే, సంతనూతలపాడు నియోజకవర్గంలో ఎనీ సెంటర్, కానీ ఇప్పటికే నువ్వు దూరం అయిపోయావు. సంతనూతలపాడుకి ఇప్పుడే దూరం అయిపోయావు. సంవత్సరం నుంచి నిన్ను పట్టుకోవడానికి పోలీసు వాళ్ళు తిరుగుతున్నారు. నీకు చిట్టా ఉంది. నువ్వు ఎవరెవరు మహిళల్ని నువ్వు ఇబ్బంది పెట్టావో మహిళలతో మొత్తం వీడియోలతో సహా మా దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళు నువ్వు సంతనూతలపాడు నియోజకవర్గంలో వనరులను దాచుకున్నారు. ఈరోజు ఆ నియోజకవర్గంలో దళితులను అవమానపరిచారు. కొన్ని కుటుంబాల దగ్గర తాకట్టు పెట్టావు నువ్వు. ఖబర్దార్ మా షర్మిలారెడ్డిని కానీ ఇంకొక మాట మాట్లాడితే నియోజకవర్గంలో కాదు ప్రకాశం జిల్లాలో కూడా తిరగవని మేము హెచ్చరిస్తున్నాం.